హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. సో, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇటువరకు చాలా సార్లు ప్రిపేర్ చేశాను గానీ, వీడియో అయితే తీయలేదు. ఈరోజైతే తీశాను. అలాగే ఒకరు కామెంట్ చేశారండి. ఆ కామెంట్ ఏంటంటే, "మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందక్క?" అని అడిగారు. అయితే దానికి ఆన్సర్ చెప్పేస్తాను. మా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుందండి. సెకండ్ ఇయర్ రన్నింగ్ అనమాట. అత్తయ్య వాళ్ళైతే ఊర్లో ఉంటారండి. మేము ఈయన జాబ్ పర్పస్ ఇక్కడ ఉంటున్నామనమాట. మా వారికి హాలిడేస్ ఉన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కూడా మేము వెళ్తూ ఉంటామండి. ఊరికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా కర్రీ విషయానికొచ్చేస్తే మేము ఇక్కడ ఉండేది ఇద్దరమే కదండీ. సో, మా ఇద్దరికి కొంచెం చికెన్ అయితే సరిపోతుంది. కానీ ఈ చికెన్ మనం కర్రీని ఎప్పుడు ప్రిపేర్ చేసినా గానీ ఆనియన్స్‌ని ఇలా స్లైస్‌లా కట్ చేయండి. గ్రేవీ అనేది చాలా డీప్‌గా వస్తుందండి. చాలా థిక్‌నెస్‌గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే మనం గ్రేవీ కోసం సెపరేట్‌గా ఏమి మసాలాలు అయితే వేయక్కర్లేదు. సో, ఇక్కడ ఆనియన్స్‌ని ఈ విధంగా కట్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేయాలి. చికెన్ వేసిన వెంటనే నేను పసుపు అయితే యాడ్ చేస్తానండి. నీచు వాసన అనేది రాదనమాట ఇలా చేస్తే. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు మనం దీంట్లో సరిపడగా కారం అయితే వేసుకోవాలండి. సో, కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని అలా ఉంచేయండి. ఇది బాగా ఆ కారం ఇంకా మసాలాలు దానికి పడతాయి అన్నమాట ముక్కకి. ముక్క అనేది స్మెల్ అయితే రాదనమాట. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కర్రీ దగ్గరికి అయ్యాక దీంట్లో సరిపడినంత వాటర్ని అయితే వేయాలండి. మ్యాక్సిమం ఇలాంటి కర్రీస్లో వాటర్ వేసినప్పుడు హాట్ వాటర్ వేసుకుంటే కర్రీ అనేది చప్పదనం అయితే రాదండి. సో, హాట్ వాటర్ లేదు దగ్గరగానే అనిపించినప్పుడు వాటర్ వేయగానే హై ఫ్లేమ్లో అయితే పెట్టండి. వాటర్ కొంచెం సలమెలిగిన తర్వాత అప్పుడు మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేయండి. తర్వాత గరం మసాలా అయితే నేను ఊరి పెట్టుకున్నానండి. ఇక్కడ ఆల్ మసాలా దినుసులు అలాగే గసగసాలు కూడా వేసి నేను పేస్ట్ అయితే చేసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. మనకి గ్రేవీ కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది కదా. నేను చేసిన చికెన్ కర్రీ అయితే మా వారికి చాలా ఇష్టం అండి. ఇష్టంగా తింటారు. చికెన్ కర్రీ అనే కాదు, ఏ కర్రీ అయినా ఇష్టంగా తింటారు. సో, లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకుంటే కర్రీ అయితే మంచి స్మెల్తో గుమగుమలాడుతూ తయారైపోయిందనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.